సోమవారం రోజు మహంకాళి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా ఎంతో వైభవంగా కూడా జరిగాయి. మరి ఈ రోజు సోమవారం రోజు మరి ఇక్కడైతే మరి అమ్మవారి రంగం కూడా పూర్తయింది. చాలా ఘనంగా కూడా రంగం చెప్పడం జరిగింది. అదే విధంగా ఈసారి వర్షాలు కూడా బాగా పడతాయి, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని చెప్పేసి నాకు 5 వారాలు కూడా శాఖ సమర్పించాలి అని చెప్పేసి కూడా అమ్మవారు అయితే రంగం చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాలు కూడా జరిపిస్తున్నారు. కానీ నిన్నటి కంటే చూసుకున్నట్లయితే ఈ రోజు మరి భక్తుల రద్దీ మాత్రము చాలా అంటే చాలా భారీ ఎత్తున కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి రంగం వినడానికి తండోపతండాలుగా ఇక్కడికైతే భక్తులు తరలి వస్తారు. మరి అమ్మవారి రంగం ఎలా అనిపించింది, ఇక్కడ ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా కాళికామాత రూపాలు కూడా ఇక్కడ దర్శనమిస్తుంటే మరి భక్తులకి ఏ విధంగా ఉంది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. పదండి అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా అమ్మవారి రూపాలను కూడా ఇక్కడ పెడుతున్నారు, ఎలా ఉంది? మంచిగా ఉంది. నిన్న బోనం తీసుకొని వచ్చారా? ఈ రోజు మరి అమ్మవారి రంగం విన్నారా? రాలేదు, బస్ రామారంకెళ్ళి వచ్చినాం కదా. రామారం గెలిచి వచ్చిందా? అంటే అమ్మవారి దర్శనం మేము రావడం ఇక్కడికి ఇదే ఫస్ట్ టైమా? అంటే అమ్మవారి విశిష్టత తెలుసుకొని వచ్చారా? బాగుంటుంది. మరి ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేశారు, ఘనంగా కూడా ఊరేగింపు జరుగుతుంది, ఎలా అనిపించింది? ఇప్పుడు మాకు ఫస్ట్ సార్ అండి రావడం, కానీ మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఈ అమ్మవారి దర్శనం కూడా బాగా జరగాలండి. ఇదే ఫస్ట్ సార్. ఓకే, మరి ఇంకా కొంతమందికి కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చారు, అదే విధంగా అమ్మవారి అంటే కాళికామాత రూపాలు కూడా చాలా రకాలుగా కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తారు, ఎలా హ్యాపీగా ఉంది. ఇదే మొదటిసారి రావడం? ఇంతకు ముందు ఎప్పుడు రాలి? వచ్చినాం కానీ అక్కడ బయట ఎక్కడి నుంచి వచ్చారు? అల్వా. మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి రంగం విన్నారా మీరు? ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. ఈసారి వర్షాలు బాగా పడతాయని మరి రంగం భవిష్యవాణి చెప్పారు, మరి ఎలా? పట్టాయి. ఓకే, మరి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము, పదండి. మరి ఏమంటారు? 45 సంవత్సరాల నుంచి వస్తున్నా. నేను తెలంగాణ నూనె అల్లకుంటలో ఉంటాను, ఇక్కడనే వర్క్ చేశాను. అమ్మ ఆశీర్వాదంతో నాకు అంతా మంచి జరుగుతుంది. నా పిల్లలు కూడా 2 డాక్టర్లు, అమ్మ ఆశీర్వాదంతో చాలా మంచి జరుగుతుంది. నాకు అంతా. మీరు 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు కదా అమ్మవారి దర్శనానికి? నేను ఇక్కడనే వర్కింగ్ చేస్తాను. నేను గోదావరిలో నేను ఉండే తెలంగాణ నల్లకుంటాలా. నా పిల్లలు అందరూ నా పెళ్లి కాక ముందు నుంచి వస్తాను నేను. అలా నా పిల్లలు 2 పిల్లలు, నా పాప, నా బాబు 2 డాక్టర్లు, అమ్మవారి ఆశీర్వాదంతో MBBS డాక్టర్లు 2, ఒకరు ESI, ఒకరు అపోలో. అంతా అమ్మవారి దయ. అమ్మవారి దయ, నా ఆశీస్సులు, ఆమె దీవెనలు ఎప్పటికో ఈ ప్రాపం ఉంటుంది నాకు. 40 సంవత్సరాలుగా మీరు వస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాల కంటే మరి ఈసారి భక్తుల రద్దీ పెరిగిందా తగ్గిందా? ఏమమ్మా, ఇంకా చాలా పెద్దగా ఉండే. ఈసారి వర్షంలో కోసం ఇంకా దానికోసం చాలా తగ్గింది, లేకుండా ఇంకా చాలా బాగుంటుండే, చాలా పెద్దగా ఉంటుండే. వాళ్ళ ఎడ్ల బండ్లు అవి పల్లారం బండ్లు అని ఇంకా పొద్దుపడి చాలా జాగ్రత్త జరిగేది. అప్పుడు నా చిన్న పర్సన్ చూస్తున్నా నేను. ఓకే, చూస్తున్నాం కదా, మరి 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికైతే అమ్మవారి దగ్గరికి మేము దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. కానీ నా పిల్లలకు, నా కుటుంబానికి కూడా మరి అమ్మవారి దయ ఉండడం బట్టే ఈ రోజు నా పిల్లలు కూడా చాలా పొజిషన్ లో ఉన్నారు అని చెప్పేసి మేము చల్లగా ఉన్నామని కూడా ఇక్కడ అమ్మవారి మహిమల గురించి అయితే చెప్తున్నారు. మరి ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాము, పదండి. అమ్మ చెప్పండి, అమ్మవారి దర్శనానికి వచ్చారు కదా, ఇదే మొదటిసారి? లేదండి, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఓకే, ఈసారి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్టే. అన్ని ఉన్నట్టే. అందరినీ చల్లంగా చూసే తల్లి. మరి ఈసారి రద్దీ ఎక్కువగా ఉందా తగ్గిపోయిందా? చాలా ఎక్కువగా ఉందండి. ఓకే, ఈసారి రద్దీ ఎక్కువగా కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రజలైతే. మరి ఇక్కడ చూస్తున్నాం మనము, ఇక్కడ తోపులాటలు కూడా జరుగుతున్నాయి చాలా వరకు. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి 2 సైడ్లో కూడా క్యూ లైన్ ఇచ్చినప్పటికీ కూడా భక్తుల రద్దీ అయితే భారీగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ మొత్తం కూడా ఆగిపోవడం కూడా జరిగింది. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ సిబ్బంది భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్కరిగా ఇబ్బంది కలగకుండా లోపలికి పంపించడం జరుగుతుంది. కానీ భక్తులు మాత్రము మేము వెళ్ళాలి అంటూ కూడా అందరు కూడా గొడవలు కూడా ఇక్కడ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. కానీ అమ్మవారు మాత్రము అందరికీ దర్శనం ఇస్తూనే ఉన్నారు.
మరి అమ్మవారి ఊరేగింపు కూడా చాలా ఘనంగా కూడా ఏర్పాట్లు జరిగాయి. చాలా మంది విఐపీలు కూడా ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. చాలా మంది ప్రముఖులు కూడా ఈ రోజు అమ్మవారి భవిష్యవాణిని వినడానికి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అదే విధంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడానికి జోగినీలు అలాగే విఐపీలు కూడా చాలా మంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. అందరూ కూడా ఈ సంవత్సరం భవిష్యవాణిని విని కూడా ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా భారీ ఎత్తున కూడా నమోదవుతాయి, అందరి భవిష్యత్తు బాగుంటుంది, 5 వారాలు నాకు సాకపోస్తాయి అని చెప్పేసి అమ్మవారి భవిష్యవాణిని మాత్రము అందరి భక్తులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ మహంకాళి బోనాలు మాత్రము చాలా అంగరంగ వైభవంగా జరిగాయి కాబట్టి భక్తులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి మళ్ళొచ్చే ఆదివారం మాత్రము అక్కడ లంగర్ హౌస్ బోనాల దగ్గర కలుసుకుందాము. అప్పుడు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.